బొబ్బిలి వీణకి సరికొత్త గౌరవం దక్కింది. అయోధ్య రామ మందిరంలో బొబ్బిలి వీణని ఏర్పాటు చేసేందుకు విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన అనుమతులు పొందారు. ఈ క్రమంలో బొబ్బిలికి చెందిన కళాకారుడు గంగాధరచారి వీణను తయారు చేశారు. త్వరలోనే ఈ వీణను అయోధ్య రామ మందిరంలో ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ వీణపై తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో జై శ్రీరామ్ అని రాసిన పేరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన సరికొత్త బొబ్బిలి వీణ ప్రత్యేకతలను మా ప్రతినిధి కనకారావు అందిస్తారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బొబ్బిలి వీణకు సరికొత్త అవకాశం లభించింది. అయోధ్యలో నిర్మించిన రామాలయంలో దీన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం వచ్చింది. స్థానిక బొబ్బిలి ఎమ్మెల్యే ఈ వీణ అయోధ్య రామ మందిరంలో ఏర్పాటు చేసేందుకు అనుమతులు పొందారు. దీనికి సంబంధించి ఇక్కడ బొబ్బిలికి చెందిన గంగాధరచారి గారు ఈ వీణను తయారు చేశారు. ఈ వీణ ప్రత్యేకతలు ఏంటి, దీన్ని తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది, ఎంత ఖర్చు దీనికి అయ్యింది, ఇలాంటి విషయాలన్నీ ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ వీణ ప్రత్యేకతలు ఏంటి, దీన్ని తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది, ఏంటి సార్ దీనికోసం చెప్పాలంటే ఏం చెప్తారు? 30 మంది పని వాళ్ళు ఉన్నాం మేము వీణలు తయారు చేయడానికి. అందులోని వాళ్ళందరూ కలిపి మీరు చేస్తే బాగుంటుంది, నైపుణ్యతగా ఉంటుందని వాళ్ళందరూ కూడాను నాకు ప్రోత్సహించి చేయమని చెప్పారు. అందువల్ల ఇది చేయడం జరిగింది. అయితే ఈ వీణకు వచ్చే ప్రత్యేకత ఏంటంటే ఒకే కర్రతో తయారు చేయండి. జనరల్గా బొబ్బిలి వీణ అంటే ఇక్కడ జాయింట్ ఉంటుంది. ఆ జాయింట్ లేకున్నా ఈ సింహతలకాయతో కలిపి ఒకే కర్రతో తయారు చేయబడింది. ఈ వీణ చేయడానికి 6 నెలల కాలం పట్టింది. మనస్కరతో తయారు చేయబడింది అనమాట. అయోధ్య రామ మందిరంలోని నేను చేసిన వస్తువు చేయడానికి నాకు అవకాశం కల్పించినందుకు పరమేశ్వరుడికి, ఇటు నాయన గారికి కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అంటే మిగతా వీణలతో పోలిస్తే దీన్ని ఎలా ప్రత్యేకంగా రూపొందించారు? వీణ అంటే పూర్వం దంతం వాడేవారు, ఇప్పుడు ఏంటి ప్లాస్టిక్ వాడుతున్నాం. నాయన గారు మాకు చెప్పింది ఏంటంటే ఇలాంటి ప్లాస్టిక్ ఏది వాడుకున్నాను, కర్రలోనే ఏదైనా డిజైన్ వచ్చినట్టు చూడండి అని వాడిని సజెషన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ వీణ ప్రత్యేకత అంటే ఈ డిజైన్ చేయడం అనమాట. ఇది మన బొబ్బిలి చరిత్రలో లేదు. ప్లాస్టిక్ మీద ఎలాగైతే చేస్తామో అలాగే కర్రలోనే తీసుకురావడం జరిగిందనమాట. ఇదంతా చేతితోటే నైష్ చేసింది. ఈ డిజైన్ అంతా మొత్తం ఇదంతా ప్లాస్టిక్తో చేయవలసింది, ఇదంతా కర్రలోనే తీసుకొచ్చామన్నమాట. ఇది తుమ్ము అంటారు వీణకి. ఇది కూడా కర్రతో తయారు చేస్తాం. ఇందులోని కూడాను వీణకి ఆపోజిట్గా డిజైన్ ఉండాలని ఈ ఫ్లవర్స్, ఈ పువ్వులన్నీ, ఈ ఆకులు పువ్వులు అన్ని డిజైన్లుగా చెక్కడం జరిగిందనమాట. అంటే ఈ తుంబకి కూడాను అలాగే తీసుకురావాలని, ఈక్వల్గా తీసుకురావాలని ఈ డిజైన్ చేయడం జరిగిందనమాట. కర్రలో తీసుకొచ్చిన డిజైన్ ఒకటి, ఇది యాక్చువల్గా వ్యాక్స్తో తయారు చేస్తాం, పట్టు మైనంతో. ఇది అలా మైనంతో కాకుండా శాశ్వతంగా ఉండేటట్టుగా ఇరిడి కర్ర జవలు వేసి దాని మీద శృతులు పలికించి వాయించుకోవటానికి పనికొచ్చేటట్టు తయారు చేయడం. ఇది ఎవరు చేయలేరు, చేయడం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఇది అపశృతి రాకూడదు. ఈ శృతులన్నీ 24 శృతులు పలకాలి. దీని మీద సంగీతం అంతా ఆధారపడి ఉంటుందండి. అలా ఇంక శాశ్వతంగా ఉండిపోతుందన్నమాట. ఇది పాడడానికి అవకాశం లేదు. ఇంకా వీణ ఎన్ని వందల సంవత్సరాలు ఉంటాయి, ఇది అన్ని వందల సంవత్సరాలు అలాగే ఉండిపోతుందన్నమాట. మరి బొబ్బిలి ప్రాంతానికి చిహ్నంగా బొబ్బిలి ప్రాంత ప్రజలు ఫుల్ సైజ్ బొబ్బిలి వీణని అయోధ్య రామాలయానికి రాముల వారి పాదాల చెంత కూడా అతి త్వరలోనే, ఈ నెలలోనే లేకపోతే వచ్చే నెలలో మంచి రోజు చూసుకొని చేరేయబోతున్నాం. ఒక ఫుల్ సైజ్ వీణని బొబ్బిలి ప్రాంత ప్రజల తరపున మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటాం. బొబ్బిలి వీణకు సంబంధించి అయోధ్య రామయ్యకి అందించేందుకు ఏర్పాటు చేసిన వీణ యొక్క ప్రత్యేకత, ఇది ఎన్ని రోజులైనా సరే పాడవడానికి అవకాశం లేకుండా దీన్ని రూపొందించారు. అది సహజ సిద్ధంగా వచ్చే కలపతోనే, ఈ పనస కర్రతో చేస్తారు. ఆ కలపతోనే ఇవన్నీ కూడా తయారు చేసి ఒక అందమైన ఆకృతితో సరికొత్తగా దీన్ని రూపొందించారు. కెమెరామెన్ నాగేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, బొబ్బిలి నుంచి.